నిన్నటి వరకు విధ్వంసాలు, అలాగే హత్యలు, ఇంకా వైసీపీ నాయకుల టార్గెట్లు. ఇప్పుడు రూటు మార్చిందా రాష్ట్ర ప్రభుత్వం? ఒక రకంగా వైసీపీ కీలక నాయకులను టార్గెట్ చేసిందా? జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టుతో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సర్వే నెంబర్లు మార్చి మరీ పత్రాలు సృష్టించి భూములు దోచుకున్నారు అంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యమే కోర్టుకు ఫిర్యాదు చేసిందట. ఆ తర్వాత ఏసీబీ రంగంలోకి దిగింది. తాజాగా ఆయన అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఒక భయం మొదలైందా, లేదంటే లోకేష్ గారు ముందు నుంచి చెప్తున్నట్టు రెడ్ బుక్ ఓపెన్ అయ్యి తొలి అరెస్టు ఈ రూపంలో జరిగిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రెడ్ బుక్ ఓపెన్ అయిందని అనుకోవాలా? ఎప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు, ఇందాక జోగి రమేష్ గారు మాట్లాడడం చూస్తుంటే అటాచ్లో ఉన్న ఆస్తులు అవి, ఆ భూముల్ని ఎలా దోచుకుంటాం, ఎలా స్వాధీనం చేసుకుంటారు, అసలు ఏం జరిగింది? కొందరిని ప్రత్యేకించి టార్గెట్ చేస్తారు. అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ఇట్లాంటిది ఏదో ఒక విధంగా వాళ్ళని హ్యూమిలియేట్ చేసేటటువంటి రూట్లో ప్లాన్ చేస్తారు. అంటే ఒకప్పుడు గట్టిగా వాయిస్ వాయిస్ వినిపించారనే కంటే కూడా ఇంటి మీదకి దాడికి వెళ్ళడం, పార్టీ కార్యాలయాల మీద దాడి, అంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా చట్ట విరుద్ధంగా వాళ్ళు చేసింది తప్పే. అప్పుడు చట్ట విరుద్ధమైన పనుల ద్వారా వేధించినటువంటి వాళ్ళని, అందులో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోగి రమేష్ కదా, ఆ కారణంగా. అయితే జోగి రమేష్ తన మీదకి వచ్చినప్పుడు జోగి రమేష్ మీద పెట్టాలి, వాళ్ళ అబ్బాయి మీదకి వెళ్ళడం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి టార్గెట్. ఎందుకు మారిందో అదే, అంటే అక్కడ కుదరదు అనుకుని ఉంటారు. బేసిక్గా ఇందులో అసలు లాజిక్ ఏంటంటే, ఒక స్థలం ఇప్పుడు మనకి ఒకడు అమ్ముతానన్నాడు, వాడి దగ్గర మనం కొనుక్కున్నాం అంటే రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ, లేకపోతే ఇతర రెవెన్యూ సిస్టమ్ అంతా నడిచింది. ఇందులో కుంభకోణం ఎక్కడి నుంచి వస్తుంది? రిజిస్ట్రేషన్ జరిగాక. రిజిస్ట్రేషన్ జరిగిన నేల కుంభకోణం అనేటటువంటి పాయింట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు లాక్కుని ఏమైనా చేసుకుంటే వస్తుంది. రెండవది, అసలు అగ్రిగోల్డ్ కేసు అనేది ఎవరి చేతిలో ఉన్నది? అగ్రిగోల్డ్ ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఈడీ కదా. ఈడీ చెప్పాలి కదా, నా భూమి అటాచ్ చేశాడు, నా భూమిని వీళ్ళు లాక్కున్నాడని. ఈడీ కదా పెట్టాల్సింది కేసు. మధ్యలో ఏసీబీకి ఏంటి సంబంధం? రెండవది. మూడవది, అసలు అగ్రిగోల్డ్ వాడు కేసు పెట్టడానికి వాడి భూములు ఏమున్నాయో వాడి చేతిలో ఏమన్నా ఉందా లెక్క? కంప్లీట్ ఈడీ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఈడీ ఆధీనంలోకి వెళ్ళినాయి, లేదా పోలీసు ఫీజులు చేశారు. ఇంకోటి, ఒక దొంగ పెట్టినట్టు కేసు. అగ్రిగోల్డ్ అనేవాడే ఒక దొంగ కదా, దొంగ పెట్టిన కేసు తీసుకుని ఓ పోలీస్ కొడుకుని అరెస్ట్ చేసినట్టు అనమాట. అంతే కదా. అగ్రిగోల్డ్ ఒక దొంగ, వాడి భూములు ఇప్పటికీ వేల మంది, లక్షల మంది, వేలు కూడా కాదు, లక్షలాది మంది సొమ్ము దోచుకుపోబడింది. దాంట్లో రాజకీయ నాయకులే తినేశారు. ఇప్పుడు ఇదే నిజమైతే ఇదివరకు డైరెక్ట్గా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర కొనేసి తీసుకున్నారే భూములు, కొనుక్కున్నారు కదా డైరెక్ట్గా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర. ఆ భూములు కొనుక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదుగా జగన్మోహన్ రెడ్డి. అగ్రిగోల్డ్ సంస్థలో జరిగిన అతిపెద్ద మోసం ఏంటంటే, మనం అందరం డబ్బులు మనందరి దగ్గర కలెక్ట్ చేశారు, అది దాన్ని వేరే వ్యాపారాల్లోకి పెట్టి దాని మీద వచ్చే లాభాలు మనకు పంచుదాం అనుకుంది, లేదా వడ్డీలకు ఇచ్చి ఏదో పంచుదాం అనుకుంది. అట్లాంటప్పుడు దాంట్లో ఆ భూములు దేని పేరు మీద ఉండాలా? సంస్థ పేరు మీద ఉండాలి. కానీ సంస్థ పేరు మీద కాకుండా ఎట్లా వ్యక్తుల పేరు మీదకి వెళ్ళినాయి? డైరెక్టర్ల పేరు మీదకి వెళ్ళింది. ఆ డైరెక్టర్ల పేరు మీద ఉన్నటువంటి భూములు కొనుక్కున్నారు కొంతమంది అప్పుడు తెలుగుదేశం నాయకులు. అప్పుడే కదా వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేశారు కదా కొంతమంది, అవును మేము కొన్నాం, తప్పేంటి, అందులో చట్ట ప్రకారం కొన్నాం అన్నటువంటిది. చట్ట ప్రకారం కొన్నప్పుడు నాటి తప్పు కానప్పుడు ఇది చట్ట ప్రకారం కొన్న తప్పు ఎట్లా అవుతుంది? ఏం చెప్తున్నది అదే, వాళ్ళు ఈనాడు పత్రికల్లో ప్రకటన వేసి ఎలా అమ్మారు, మేము కూడా అలాగే ప్రకటన వేసి మేము మా దగ్గర ఉన్న భూములు అమ్మాం, దానికి దీనికి తేడా ఏంటి? అదే కదా ఇప్పుడు. అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అయితే కనుక కేసు చెల్లుబాటు కాదు, అందుకని ఏసీబీని దించారు. అసలు ఏసీబీకి ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కాదు. అంటే అవినీతి ఇక్కడ జరిగిందా అని, అక్రమం జరిగిందా, అదే అది ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగి చేశాడు అన్నటువంటి కాన్సెప్ట్లో చేయాలి. రాజీవ్ ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా, లేదు జోగి రమేష్ అయితే ఏసీబీ కిందకు వస్తాడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, లేదా ఆ కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలో, ఆర్డీఓలో, లేకపోతే అదేది రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళది ప్రత్యక్షంగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది. దాంట్లో ఇతన్ని ఎట్లా చేస్తారనేది ఓ పాయింట్. ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి జోగి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, జోగికి
ఇబ్బంది కలిగించాలి. జైల్లో నుంచి ఇప్పట్లో రానియకూడదు, ఏసీబీ కేసు కాబట్టి తొందరగా రాదు. 45 రోజులు లోపు బెయిల్ రావడం కష్టం, దాదాపు 2-3 నెలలు బెయిల్ రావడం కష్టమే. కాబట్టి ఆ ఏసీబీ పెట్టారు. అది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు? అది మామూలుగా అయితే కనుక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినట్టు, అంతే కదా, డబ్బులు కొంటారు అన్నప్పుడు దాన్ని ఏసీబీ కిందకి ఎందుకు కన్వర్ట్ చేశారు? అది ఆ కోణంలో నుంచి. ఇప్పుడు ఆ కోణంలో తీసుకొచ్చారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధి, ఇతను ప్రజాప్రతినిధి కాదు కదా. మరి ఎందుకు అంటే బేసిక్గా ఒకటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, రెండవది అసలు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దీంట్లో సమస్యల్లో ఏంటంటే ఇంకొక 7-8 మంది పెట్టారు, అందులో దాంట్లో రిజిస్ట్రార్ని కూడా పెట్టారు. అంటే రిజిస్ట్రేషన్ చేశారు, అంతవరకు వర్తిస్తుంది. కానీ కొన్న వాళ్ళకి మామూలుగా అయితే కనుక నీ చెల్లుబాటు కాదు అని వర్తిస్తుంది. ఇప్పుడు ఇందులో జరిగింది ఏంటంటే ఇతను కొని మళ్ళీ అమ్మేశాడు. అంటే ఇతనికి తెలిసి ఉంటుంది. అంటే వీళ్ళ అభియోగం ఏంటంటే ఇతను కొన్నాడు, కొనేసి ఇలాగా విషయం కాంట్రవర్సీ అవుతుందని తెలిసి అమ్మేశాడు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినట్టు. ఇందులో అసలు లాజిక్ ఎక్కడ ఉందంటే అతనికి కావాలని ఆ వివాదాస్పద స్థలం కొని ఉంటే అమ్మడగా, అమ్మేశాడు అంటే కొన్న తర్వాత ఈ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలిసి ఉండాలి, తెలిసి అమ్మేసుకుని ఉండాలి. అది ఒక ఆస్పెక్ట్, అంతే కదా. లేదంటే కనుక లాక్కోవాలనుకున్నాడు దగ్గరగా లాక్కుంటాడు కదా, అప్పుడు ఇంకేముంటుంది దాంట్లో? వీళ్ళు అడిగితే తీసుకోండి అయ్యా అంటాడు, అంతే కదా. అతను అమ్మేశాడు కూడా అంటే ఏంటి అక్కడ పాయింట్? మధ్యలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు వెళ్ళడం ఏంటి అసలు? అదే తెలియంది. అంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు ఈడీ అటాచ్లోకి వెళ్ళినటువంటి భూమి అంటే ఈడీ వెళ్ళాలా, ఇందులో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎందుకు వెళ్ళిందో తెలియదు. అయితే ఇవాళ జరగడానికి నేను అనుకోవడం అయితే ఇప్పుడు ఒక ప్రతి అంశం దగ్గర ఒక స్ట్రాటజిక్గా ఉంటుంది. మీరు చూడండి, ఇదివరకు జగన్ ఏదైనా ఒక పెద్ద పథకం పెట్టే రోజున ఒక నెగిటివ్ వార్తలు ఆ రోజు క్యాంపెయిన్గా ఒక ఇష్యూ వచ్చేది. వివేకానంద రెడ్డి కేసు అనినో లేకపోతే ఇంకొక కేసు. అట్లాగే ఇప్పుడు జగన్ ఒక రషీద్ కేసు దగ్గరికి వెళ్తుంటేనో లేకపోతే ఒక సుబ్బారాయుడు కేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఆ రోజున ఒక అక్రమ సంబంధం ఇష్యూ వస్తాయి. ఒకటి విజయసాయి రెడ్డి అనినో, ఇంకోటి దువ్వాడి శ్రీనివాస్ అనినో, ఇట్లాగే ఏవి నిలిచేది కాదు, చచ్చేది కాదు. ప్రచారంతో అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు గెలిచింది. ఎందుకంటే పోటీ ఇప్పటిదాకా మేము గెలిచి తీరతాం, కొట్టి తీరతాం. ఇంతకుముందు అదేది విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో ఎట్లయితే వైసీపీ వాళ్ళందరినీ తీసుకుని చేర్చుకున్నారో ఆ తరహాలో చేర్చుకుని చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. వంశీకృష్ణ యాదవ్ వీళ్ళందరూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు అకస్మాత్తుగా ఆ సీటు డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ పెట్టడం ద్వారా ఫస్ట్ దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే అయ్యాడో అతను డబ్బు ఖర్చు పెట్టగలడు, పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినాడు, అంతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం. దాంతో యువతలో మేనేజ్ చేయాలంటే అదే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందులో ఆ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఏకం చేసుకోగలిగాడు బొత్స. చేసి ప్రతి స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ మళ్ళీ జగన్ దగ్గరికి తీసుకురావడం, స్వయంగా జగనే ఇన్వాల్వ్ కావడంతో వీళ్ళు డబ్బులు ఇచ్చినా బెదిరించినా బుజ్జగించినా వెళ్తారు. కొంతమంది ఒక 5%, 10% వెళ్తారు, కానీ భారీ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసేటటువంటి అవకాశం లేక డ్రాప్ అయిపోయారు, పోటీ చేయట్లేదు. అంటే గెలిచేసినట్టు ఏకగ్రీవంగా. ఇంకొక ఎమ్మెల్సీ సీటు వైసీపీ పరమైనట్టు ఏకగ్రీవం. అది ఆ సంబరం వైసీపీకి ఉండకుండా చూడటం కోసం కరెక్ట్గా వాళ్ళే టచ్ చేశారు. తెల్లారుజామున 15 మంది ఏసీబీ అధికారులు వెళ్ళి సోదాలు, ఇందులో సోదా చేసేది ఉంది. రాజీవ్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చుకోవడమే కదా. సోదాలని పొద్దునుంచి హడావిడి, దాని మీద లైవ్లు, ఇదంతా అంటే ఒక వ్యూహం. ఎప్పుడైనా సరే ఒకటి దొంగం చేయాలి అంటే ముందంతా ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ, ఇప్పుడు రోడ్లది బాగలేదు అని చివరికి పీపీపీ కిందకి పెట్టేస్తాం. అట్లాగ ఒక వ్యూహాత్మకంగా అంటే మన సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఆ తర్వాత చేయడం అనమాట. అందులో భాగంగా ఇక్కడ ఇటు నుంచి అటుకు డైవర్ట్ చేయడం అనేటటువంటి కోణంలో నుంచి ఓ పొద్దున్న నుంచి ఒక కథ నడుస్తూ వచ్చింది. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు నిజంగా అగ్రిగోల్డ్ ఈడీ అధీనంలో ఉన్న భూముల్ని వీళ్ళు
సర్వే నెంబర్లు మార్చేసి, ఎందుకంటే వీళ్ళ సోదరుడి పేరు మీద కూడా ఉన్నాయని నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది రాజీవ్తో పాటు. అంటే బంధువులకో లేదంటే కొడుకులకో ఇలాగ తమ్ముళ్ళకో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారా? ఇప్పుడు అది ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అసలు సీనియర్ నాయకులు కొడుకులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అన్నప్పుడు ఉందా? అట్లాంటి తప్పు చేసిన వాళ్ళ అలర్ట్ అవ్వాలి. సర్వే నెంబర్లు మారిస్తే పక్కా క్రైమ్. ఇది ఎట్లా ఉంటుందంటే సర్వే నెంబర్ల మార్పు అనేటటువంటిది సర్వే నెంబర్ మార్పు లేదా ఒక సర్వే నెంబర్ చూపెట్టి ఇంకో భూమి కొనటం, ఇంకో భూమిని నొక్కేయడం, ఈ రెండిట్లో ఇది ఏది అనేది తేలాలి. ఎందుకు అంటే నేను వైజాగ్లో పనిచేసేటప్పుడు రోజున ఆంధ్ర యూనివర్సిటీ గోడ పడగొడుతున్నారు సార్. మేము పోలీసులకి ఇన్ఫామ్ చేసినా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికైనా చేసినా ఎవడూ పట్టించుకోవట్లేదు. మేము ఎవరికి చెప్పాలో కూడా మాకు తెలియదు. మా సందు చివరినే గోడ కొడుతున్నారండి, మీరైతే కాస్త స్పందిస్తారని మీకు చెప్తున్నాను. నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ డిస్క్లోజ్ చేయొద్దని ఒక అతను ఫోన్ చేసి పెట్టేశాడు. ఎక్కడ ఏరియా అంటే చెప్పారు. నేను మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీ గోడ అంటే అట్లా సందుల్లోగా ఉంటుందని నాకు తెలియదు. సరే మా కెమెరామెన్లు అంటే లోకల్ వాళ్ళు కాబట్టి గబక్కన అదంతా తిరిగితే రోడ్డు అంతా మామూలుగా మనకి పెద్ద రోడ్డు లాగానే ఉంది. ఇది 30 ఫీట్ రోడ్డు. ఆ చివరిన గోడ ఉంటుందట ఎండింగ్, అక్కడ కూలగొడుతున్నారు. నేను గబగబా అక్కడికి వెళ్ళేటప్పటికి గుణపాలతో పావు వంతు గోడ కొట్టేశారు. నేను అడిగా ఏంటిది ఈ గోడ ఎందుకు పగలగొడుతున్నారంటే వెంటనే మీరు వస్తారని ఇట్లాంటి వాటిట్లో అంటే మీరు ఎన్న పట్టుకుంటారని తెలుసండి, మేమేం తప్పు చేయట్లేదు, ఇదిగో కోర్టు ఆర్డరు అని ఒక ఆయన పట్టుకుని ఇచ్చాడు బిల్డర్. ఏం కోర్టు ఆర్డరు? ఇక్కడ నేను అది చదువుతున్నా ఈ లోపుగా అతను ఆవేశంలో నోరు జారేశాడు. కావాలని మా లాయర్తో మాట్లాడండి అన్నాడు. మంచిది, మీ లాయర్కి కాల్ చేయండి అని చెప్పా. ఈలోపు పగలగొట్టబాకండి అని చెప్పా. లాయరు ఫోన్లో మాట్లాడితే అది మా సర్వే నెంబరేనని చెప్పేది, మా సర్వే నెంబర్లోది మాదేనని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు అన్నాడు. అక్కడ నాకు ఫ్లాష్ అయింది. ఇంతకీ మీరు అసలు ఏమేశారు కేసు, ఏమొచ్చింది అన్న. మా సర్వే నెంబర్ భూమి మాదేనని చెప్పేసి తీర్పు వచ్చిందండి అన్నాడు. మీ సర్వే నెంబర్ భూమి మీదే, ఆంధ్ర యూనివర్సిటీ భూమి మీదని రాలేదు కదా తీర్పు అన్న. అక్కడ నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు వీళ్ళ మాటల తర్వాత ఆ పేపర్ జడ్జిమెంట్ చూశాక అర్థమైంది ఏంటంటే ఓ తెలివైన ఎత్తుగడ. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి ఒక స్థలంలో, ఖాళీ స్థలంలో ఒక ఆవిడ ఒక 200 గజాలు ఏమో అదే 50 గజాలు 100 గజాల్లోనో ఒక ఇల్లు వేసుకుని ఉంది. వేసుకుని ఉంటే అది కూడా మరి ఇల్లు వేయించారని తెలియదు. ఆవిడ ఇతనికి అమ్మినట్టు, ఈ ఆక్రమించుకోవాలనుకున్నాడు అమ్మినట్టు ఫస్ట్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి మాకు భూమి ఇవ్వట్లేదు, మా సర్వే నెంబర్ భూమిని మేము తిరిగి తీసుకోవడానికి అధికారం ఇవ్వండి అని కోర్టుకి వేస్తారు. కోర్టు అప్పుడు ఆమెకు నోటీస్ ఇస్తుంది. ఆవిడకి ఆ నోటీస్ తీసుకునే సీన్ కూడా లేదు. మాకేం అభ్యంతరం లేదు, ఆయన భూమి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టుకి చెప్పేది. కోర్టు అయితే మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండి అంది. కోర్టు ఇచ్చిన ఆర్డరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఆమెది అన్నారు కాబట్టి, ఆమె దగ్గర నుంచి ఈయన కొన్నాడని అన్నారు కాబట్టి నీ భూమి నువ్వు తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు అన్నారు కదా, తీసుకో అంది. అంతే తప్పించి దాన్ని ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్ భూమి ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేశాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నేను అప్పుడు అన్నా, ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేయడానికి అది వాళ్ళ కొత్త కట్టుకున్నది కాదు కదా గోడ, 70, 80 అది పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ. మనం పుట్టక ముందు నుంచి ఉంది. మనం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీ వాడు ఇప్పుడు వచ్చి ఇది కబ్జా చేస్తాడా? ఇప్పుడు ఏమైనా కొత్తగా కట్టాడు అదే అన్న. లేదు సార్ గతంలోనే జరిగిందని. మరి అప్పుడు నువ్వు ఎవడి మీదకి వెళ్ళాలా? ఆంధ్ర యూనివర్సిటీ మీదకి వెళ్ళాలి. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒప్పుకుందండి, ఇదిగో కాగితం అని చెప్పి ఇంకోటి చూపెట్టాడు. నేను అది చూస్తే దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏమంది, కోర్టుకి ఇదేం చేశాడంటే ఈమెయిల్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి కూడా నోటీస్ ఇచ్చాడు, మా భూమిని స్వాధీనం ఇది మా భూమిని ఇట్లా అడ్డుపడుతున్నారు, వాళ్ళ భూమి మేము ఎందుకు అడ్డుపడతాం, వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు అని ఇచ్చింది. అదిగో కోర్టు వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీ కూడా అఫిడవిట్ ఇస్తేనే కదా కోర్టు తీసుకోమంది అంటాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఏమంది, నువ్వు 220 సర్వే నెంబర్లో ఉన్నదన్నావు, నీ భూమి నువ్వు తీసుకో అని. ఈ భూమి ఎక్కడ ఉంది? 221 సర్వే నెంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 221 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని 220ని అడ్డు పెట్టి నొక్కేయడం అనమాట. ఇది ఇట్లాంటి సర్వే ఇట్లాంటి దొంగ లెక్కలు చేసేటటువంటి వాళ్ళకి బెజవాడ
ఈ గుంటూరు ఏరియా అక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాడు ఆంధ్ర యూనివర్సిటీని కబ్జా చేయడానికి. నేను అది అప్పుడు ఫోన్లు చేసి రిజిస్ట్రార్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే ఒక 30 గంట తర్వాత వచ్చారు. ఈ లోపేంటి వీళ్ళు మీకు కావాలంటే మీరు తీసుకోండి, నేను చెప్పేశాను కదా నా దర్శనం, మీరు వేసుకుంటే వీళ్ళు, నేను మాత్రం మాది మేము చేసేసుకుంటామని పగలగొట్టేస్తాను. నువ్వు పగలగొడితే వాళ్ళకి చెప్పా ఆ పని చేసేటట్టు ఉంటాడు. మీరు ఎవరన్నా అది పగలగొట్టి గోడ కనుక పగలగొడితే మీరందరూ జైల్లో కనీసం 10 ఏళ్ళు ఉంటారు. అందుకు మీరు అయితే ఇష్టం చెప్పండి, ఇదిగో వీడియోలు తీస్తున్నాను నేను మీ అందరి బొమ్మలు. అది ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్, ప్రభుత్వపు ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీరు సస్తారు, ఆడిచ్చేది మీకు 100 రూపాయలు 500 కూలి, జాగ్రత్త అని చెప్పేటప్పటికి అప్పుడు వాళ్ళు ఆగిపోయారు. కానీ అగ్రికల్చర్ భూములు ఒక రకంగా అట్లాగే ఏమైనా జరిగి ఉండొచ్చు. రాజకీయ కోణంలో చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళని చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నం, రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని హెచ్చరించే ప్రయత్నం ఇంకో కోణంలో చూడొచ్చా? ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, జోగి రమేష్ని భయపెట్టాలి అంటే కొడుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతీకారం అంటే హ్యూమిలియేట్ చెయ్యాలి అనుకున్న రూట్లో చేసి ఉండాలి. ఎందుకంటే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే 2 రోజులు ఏదైనా టాపిక్ దొరకాలి. జోగి రమేష్ ఇప్పుడు ఏ టాపిక్ దొరికుండదు కాబట్టి ఈ టాపిక్ అంటే కొడుకు వరకే వెళ్ళింది, జోగి రమేష్ దాకా వెళ్ళలేదు. దానికంటే ఇది ఎక్కువ హ్యూమిలేషన్ ఉంటుంది. తను జైలుకి పోతే పెద్దగా ఫీల్ అవ్వడు, ఇంకా తనకి ఎట్లాంటి పొలిటికల్గా అలవాటు కాదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళటం అనేటప్పటికి మానసికంగా కుంగిపోతాడు. మానసికంగా కుంగుబాటుకి గురి చేసే ఉద్దేశం అయి ఉండాలి. ఎందుకంటే జోగి రమేష్ అండతో జరిగితే ఏసీబీ అరెస్ట్ చేయాలంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి. అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే 2వ కోణంలో ఒకటి కరెక్ట్, అతని పేరు రిజిస్టర్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది. కానీ నేననే పాయింట్ ఏంటంటే అతను డైరెక్ట్ అక్యూజ్డ్గా దీంట్లో తీసుకొచ్చుకునేడు. ఇప్పుడు అక్కడ మిగతా అధికారులు ఎప్పుడు జరగాలి అదంతా, ఫస్ట్ రిజిస్టారు, దానికి సంబంధించినటువంటి సర్వేయరు, వీళ్ళందరితో ఏదో చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేశాక కదా ఇతను అరెస్ట్ చేయాల్సింది. అంటే పైగా ఇతను కొనేసి అమ్మేశాను అంటున్నాడు, ఎలా కొన్నాను అలాగే అమ్మేశాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ భూములు వేరే పేరు మీద రిజిస్టర్ అయిపోయినాయి అక్కడ. అప్పుడు ఏంటంటే దాంట్లో నాకు అర్థమవుతున్న ప్రకారం అయితే ఎవడో బ్రోకర్ గారు ఇట్లాంటివి అమ్ముతుంటారు, అట్లాంటిదే తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేశారు. కొన్నాక తెలిసింది ఇది అగ్రిగోల్డ్ వాళ్ళదని, అటాచ్మెంట్లో ఉన్నదని, ఇమీడియట్ గా అమ్మేసి చేతులు దులుపుకున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు అది క్రైమ్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఇతను మంత్రిగా ఉన్న టైంలోనే అట్ట తప్పుడుది చేసినందుకు వాడిని అరెస్ట్ చేయించి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి. అది చేయకపోవడం తప్పు. అయినా అసలు ముందు రిజిస్ట్రేషన్ జరగడమే తప్పేమో. అంతే కదా, రిజిస్ట్రేషన్ చేయడం తప్పు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు 8 మంది 9 మంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఒకటి, వీళ్ళు చట్ట ప్రకారం చేయాల్సింది చేయక ఏ చేతులు దులిపేసుకుందామని వీళ్ళు చూసుకుని ఆ రోజున చేయగాల్చుకున్నారు. రెండవది, అసలు రిజిస్ట్రేషన్ చేయడం దగ్గర నుంచి ఎంత జరిగితే వాళ్ళందరినీ వదిలేసేసి ఫస్ట్ తీసుకెళ్లి జోగి రమేష్ కొడుకుని పెట్టేసేసేయడం అనేటటువంటిది పొలిటికల్ యూసేజ్ కోసం తప్పించి నిజంగా ఆ కేసు పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపించదు మనకి. జోగి రాజీవ్ అరెస్ట్ వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి, రాజకీయ కుట్ర ఏంటి తేలాల్సిన అవసరం ఉంది. చాలా చిక్కు ప్రశ్నలే కనిపిస్తున్నాయి. ఆ చిక్కుముడిని నిజంగా ఏసీబీ విడదీస్తుందా, లేదంటే ఇది రాజకీయ టార్గెట్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉందా? వైసీపీ నాయకులు అయితే అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.